ప్రభుత్వం అంటే కేవలం మంచి చేయడమే కాదు. నిజంగా గత ప్రభుత్వ హయాంలో కేవలం మేము జీతం వస్తే చాలనే పరిస్థితి మాత్రమే ఉండేది. ఆ 13వ తారీఖు జీతం ఇచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు 1, 2 తారీఖులో జీతాలు పొందుతా ఉన్నాం. దానివల్ల మంచి జరిగింది అనుకుంటే అది ప్రభుత్వాల యొక్క బాధ్యత. దానితో పాటు మీరు సంక్షేమానికి ఎంత కేటాయిస్తున్నారో, సంక్షేమ పథకాలకి ఎన్ని సూపర్ సిక్స్ల ద్వారా ఎంత సజావుగా అమలు చేస్తూ ఉన్నారు. మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు మేమేమి కొత్తగా అడిగేవి కాదు. ఇవన్నీ కూడా బకాయిలు. అంతేకాకుండా 12వ పిఆర్సీ నియామకం ప్రతి 5 సంవత్సరాలకి పిఆర్సీ నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని డిలే చేస్తూ మంచి చేస్తామంటే అది ఎట్లాగా? 18,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి చెల్లించడంలో జాప్యం చేస్తూ మంచి చేస్తున్నామంటే ఎట్లా? మాకు సర్వీస్ రూల్స్ కావాలని, మాకు పదోన్నతులు పెండింగ్లో ఉన్న విషయాల్ని మంచి చేయాలని చెప్పి పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఉంటే వాటిని డిలే చేస్తూ మంచి చేస్తామంటే ఎట్లా? మంచి చేయాలంటే పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి మంచి చేసామని చెప్పాలి తప్ప అవి ఆకాశంలో మేడల్లా కట్టి మేము మంచి చేస్తాం అనుకుంటే అది నమ్మే పరిస్థితి లేదు. తప్పనిసరిగా మాకు మంచి జరగాలంటే మేము పెట్టినటువంటి 18 డిమాండ్ల పరిష్కారం చూపించిన రోజునే మీ ప్రభుత్వం మంచి చేసినట్టు అవుతుంది తప్ప ఈ వాటల వల్ల కాదు అని చెప్పి తెలియజేస్తాం. విద్యాశాఖలో అనేక పెనుమార్పులు తీసుకొచ్చాము. ఉద్యోగులు కూడా, ఉపాధ్యాయులు కూడా సంతోషం అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. మరి మీరేం 18 రకాల డిమాండ్లు చెప్తున్నారు? ఇప్పుడు లోకేష్ గారు చెప్పి మంచి పనులు అంటే మంచి సంస్కరణ చేసి ఉండొచ్చు. సంస్కరణలు అమలు చేయడంలో ఉపాధ్యాయుల్ని బోధనకు పరిమితం చేసి ఎన్ని సంస్కరణలు చేసినా మేము ఆహ్వానిస్తాం. కానీ ఉపాధ్యాయుల్ని వేధించి కనీసం లోకల్ హాలిడే ఇచ్చుకోవడం లేదు, ఆప్షన్ హాలిడే ఇచ్చుకోవడం లేదు. ఒక ప్రధాన ఉపాధ్యాయుడికి ఆ పాఠశాల మీద సంరక్షణ చేసుకోవడానికి కానీ పర్యవేక్షణ చేయడానికి కానీ అర్హత లేకుండా అన్ని సెంట్రలైజ్ చేసి ఇక్కడి నుంచి మేము చెప్పినట్లు నడిస్తే సంస్కరణ అంటే ఎట్లా? తప్పనిసరిగా ఎవరి బాధ్యతలు వారు నిర్వహించేటట్టుగా మీరు పైనుంచి ఆదేశాలు ఇవ్వండి, తప్పలేదు. కానీ మాకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరించి ఇదేదో సంస్కరణలు చేసామనుకుంటే అది వికటిస్తుంది తప్ప అది మంచి జరగదు. గత ప్రభుత్వంలో ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారి వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వంలో కూడా రాష్ట్ర స్థాయి అధికారుల వల్ల ఇబ్బందులు జరుగుతూ ఉంది. కాబట్టి ఆ అధికారుల యొక్క తీరు మారాలి. అదే ఉపాధ్యాయులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠాలు చెప్పే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మళ్ళీ ఇంకా ప్రవీణ్ ప్రకాష్ అధికారులు ఉన్నారని రాష్ట్రంలో మొన్నటిదాకా అదే పరిస్థితిని కొనసాగింది. అది కొన్ని మార్పులు జరిగినాయి. కొత్త అధికారులు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో కొంచెం వేచి చూసి వాళ్ళ యొక్క విధానాలను తెలుసుకున్న తర్వాత చెప్పగలుగుతాం.